శ్రీవారికి సమర్పించటం కోసం భక్తులు సమర్పిస్తుండేటువంటి గొడుగుల వైభవం. గొడుగు అంటే ఛత్రం. ఈ ఛత్రమే అధికారాన్ని సూచించేటువంటిది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీనివాసునికి ఉత్సవాలలో లాంఛనముగా సమర్పించేటువంటి ఛత్రములు అంటే విచిత్రమైనటువంటి శోభాయమానమైనటువంటి ఆ గొడుగులు మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. శ్రీవారు సంచరించేటువంటి శ్రీవారికి ఇష్టమైనటువంటి ప్రదేశాలైనటువంటి నారాయణవనం, నాగలాపురం మొదలగు ప్రాంతాల నుండి తమిళనాడు వరకు ఉండేటువంటి ప్రదేశాలలో ఉండేటువంటి అనేక మంది భక్తులు స్వామివారికి గరుడోత్సవం రోజున ఉపయోగించడం కొరకు అత్యద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి విన్యాసాలు కలిగినటువంటి గొడుగులను కైంకర్యముగా సమర్పిస్తారు. ఆ గొడుగులను శ్రీవారికి సమర్పించేటువంటి తరుణం ఆసన్నమైనది. భక్త ప్రేక్షకులారా వీక్షించండి. ఎంత అందమైనటువంటి వయ్యారమైనటువంటి నడకలు కలిగినటువంటివిగా ఊగుతూ ఉండేటువంటి ఆ ఛత్రముల యొక్క సౌందర్యం. స్వామికి ఇటువంటి ఛత్రములే కదా నిజమైనటువంటి రాజలాంఛనములు. ఈ గొడుగు అనేటువంటిది ఒక లాంఛనం. ఈ గొడుగు ఎవరైతే ధరిస్తారో వారే అధికారి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఒక రాజు లక్ష్మీలక్షితుడు అవ్వాలి అంటే ఇటువంటి అందమైనటువంటి సౌందర్యభరితమైనటువంటి గొడుగులు ఉండాలి. లక్ష్మీ లక్షణ లక్షిత క్షితిపతి క్షీరేక్షు దండేక్షణం పక్షిస్వామి మహాక్ష పక్షి కులక క్షౌద్రాక్షతా ప్రేక్షణం అని చెప్పి ఈ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అక్షతలు, గరుత్మంతుడు, లక్ష్మీ లక్షణాలతో కూడినటువంటి చక్రవర్తి ఇక్షుదండములు గనక ఎదురు వస్తే ప్రయాణం చేసేటువంటి వారికి అవి శుభశకునాలు అవుతాయి అని అంటుంది శకున శాస్త్రం. ఆ విధముగా గొడుగులతో స్వామివారికి ఎదురుగా వెళుతూ స్వామివారికి శుభ పరంపరలే కలగాలని చెప్పి భక్తులు కోరుకుంటూ స్వామివారికి గొడుగులను సమర్పిస్తున్నారు. స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఈ జగత్తుకి నిర్వాహకుడు, నియంత. అటువంటి ఆ స్వామికి రాజలాంఛనముగా చెప్పడానికి ఈ ఛత్రమే కదా నిదర్శనము. అటువంటి ఛత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామికి ఆదిశేషుడే ఛత్రమై ప్రకాశించినట్లు ఈనాడు అనేకములైనటువంటి ఆదిశేష అవతారముల వలె ఈ ఛత్రములు వస్తున్నాయి స్వామివారి సేవకై. ఈ ఛత్రములకు ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటి అంటే 12 జానల విస్తీర్ణము కలవి, 18 జానల విస్తీర్ణము కలవి అయినటువంటి ఈ ఛత్రములు 24 జానల విస్తీర్ణము కలిగినటువంటి అతిపెద్ద ఛత్రములు స్వామివారికి వినియోగిస్తారు. ఈ బ్రహ్మోత్సవ సమయాలలో గరుడోత్సవంలో 24 జానుల విస్తీర్ణము కలిగినటువంటి ఈ ఛత్రములను స్వామివారి యొక్క వాహనం పైన పెట్టి తిరువీధులలో ఊరేగించడం జరుగుతుంది. అటువంటి ఈ ఛత్రములను స్వామివారికి వినియోగించిన తర్వాత స్థానికమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలలో కైంకర్యాలకి వినియోగించడం జరుగుతుంది. అటువంటి ఛత్ర లాంఛనాలతో కూడినటువంటి స్వామిని సేవిద్దాం, తరిద్దాం.
నమో వెంకటేశాయ. 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 నమో